రేపచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే సూర్య ఎలాగైనా భూమిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి గగన్ని ఒకప్పుడు శరత్చంద్ర షూట్ చేసి చంపేస్తాడు కదా, ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియో అడ్డు పెట్టుకొని భూమిని బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అపూర్వతో కలిసి పక్కగా ప్లాన్ చేస్తాడు. ఈలోపు వెంటనే ఇక గగన్ ఇంటికొచ్చిన తర్వాత ఆ సమయానికి తార గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి తార అని చెప్పేసి అన్న తర్వాత భూమి అన్యాయంగా నా 2 చెంపలు వాయించింది. ఏంటి? అసలు మీ అమ్మను కిడ్నాప్ చేసింది అపూర్వ సూర్య అయితే నువ్వే కావాలని ఇక మీ అమ్మను కిడ్నాప్ చేయించింది వాళ్ళతో చేతులు కలిపావు నువ్వని చెప్పేసి నన్ను అన్యాయంగా కొట్టింది గగన్. ఓ భూమి అంతలా నిన్నొచ్చి అన్యాయంగా నీ మీద నిందలు వేసి కొట్టిందా? సరే, తన సంగతి నేను చూస్తాలే అని చెప్పేసి విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి, నేను చెప్తే ఎంత కోపంగా భూమికి ఫోన్ చేసి నానా మాటలు తిడతాడనుకుంటే ఇలా మామూలుగా మాట చెప్పి వెళ్ళిపోయాడేంటి అని తార అనుకుంటుంది. ఈలోపు భూమికి కాల్ చేస్తాడు. భూమి, నీతో పర్సనల్గా మాట్లాడే, త్వరగా నీ చెప్పిన దగ్గరికి రా. ఏంటి, ఏం మాట్లాడాలి చెప్పను కదా, చాలా కోపంగా ఉన్నాను, త్వరగా ఇక రెస్టారెంట్ దగ్గరికి రా అని చెప్పేసి అన్న తర్వాత భూమి ఏంటి ఈ ఆకాష్ అంత కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక భూమి ఆకాష్ అంటే గగన్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈలోపు నిన్ను ఒక ప్రశ్న అడగడానికి ఇక్కడికి పిలిచాను. తాను ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టానా? అసలు కొట్టిన దానికి సమాధానం చెప్పలేదా? అత్తయ్య కిడ్నాప్ కారణం అదే. పాలల్లో మత్తు మందు కలిపి కావాలని అత్తయ్యని కిడ్నాప్ చేసింది అది. ఈరోజు అత్తయ్య ప్రాణాలతో బ్రతికుంది కాబట్టి తన ప్రాణాలు బ్రతికుంది, లేకపోతే నా ఏకైనా జరగరాని జరిగితే దాన్ని చంపి పాత పెట్టేదాన్ని. ఓ అవునా? అవును. ఇప్పుడు దానికోసమని ఇక్కడి దాకా పిలిపించావా? ఆ ముఖ్యేదో ఫోన్లో అడగొచ్చు కదా. సరే కానీ ఇక ఒకవేళ నేనే గగనైతే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఎప్పటికీ నువ్వు నా భర్త కాలేవని చెప్పేసి కోపంగా తన వేడివేడి సూప్ తాగుతుండగా వెంటనే పాయింట్ మీద పోస్తుంది. భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గగన్ కూడా కక్కలేక మింగలేక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోపంగా వెళ్ళిపోయిన భూమికి అడ్డుకుంటాడు సూర్య. ఏంటి, ఇప్పుడు బెదిరించడానికి నువ్వు నాకు అడ్డుగా నిలబడ్డావా? ఎవరిని, ఎంతమందిని బెదిరించాలనుకుంటున్నావు? ఎంతమందిని బెదిరించడానికి రాలేదు భూమి, నీకు ఎగ్జాంపుల్గా ఒక 2 మాటలు చెప్పడానికి వచ్చాను. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా ఇక నేను మాట వినను. ఇదంతా కాదు కానీ ఏంటి నువ్వు అంటే కాదు, కరెక్ట్గా సమాధానం చెప్పు. అయినా ఇప్పుడు నీతో మాట్లాడేంత ఛాన్స్ నేను ఇవ్వలేను. ఆల్రెడీ మా బావ వచ్చాడు. అవునా, మీ బావ వచ్చాడా? అలా అని చెప్పేసి ఇక మీ బావతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావా? ఒక విషయం సూటిగా చెప్పడానికి వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, చెంప పగల కొడతాను. నాకు ఆల్రెడీ పెళ్ళయింది నా గగన్ బావతో. అయినా నన్ను పెళ్లి చేసుకోని అడిగే రైట్స్ నీకు ఎవరిచ్చారు? ఇంకొకసారి అని అనుకో చెప్పు తీసుకొని కొడతానని చెప్పేసి భూమి వెళ్తుండగా, ఒక్క నిమిషం భూమి, కొన్ని విజువల్ చూపించిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే పర్లేదు అని చెప్పేసి ఆ రోజు గగన్ శరత్చంద్ర షూట్ చేసిన వీడియో భూమికి చూపిస్తాడు. ఇప్పుడు చెప్పు, ఈ వీడియో అంటే ఈ విజువల్ చూసావు కదా, నీ నిర్ణయం చెప్పు. ఒకవేళ నువ్వు నాతో పాటుగా పెళ్ళికి ఒప్పుకోలేదనుకో, మరుక్షణం మీ నాన్న ఊచలు లెక్క పెట్టుకుంటూ జైల్లో ఉంటాడు. ఒక్కసారి ఊహించుకో. ఆ తర్వాత మీ నాన్న ఇంటికి వచ్చినాక పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి గగన్ని చంపానని చెప్పేసి ఆ తర్వాత శారద వచ్చి కేసు పెడితే లైఫ్ లాంగ్ మీ నాన్న బయటికి రాకుండా ఉరికమ్మం ఎక్కుతాడు. ఆ తర్వాత అతని పరువు పోయింది, కుటుంబం పరువు పోయిందని చెప్పేసి ప్రాణాలు వదిలేస్తాడు. ఇదంతా నువ్వు కళ్ళకు కట్టినట్టుగా నేను విజువల్ కనిపిస్తుంది కదా. అసలు ఏం కావాలి చెప్పను కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా మీ నాన్నకి లైఫ్ లాంగ్ ఏం కాకుండా చూసుకుంటాను. ఒకవేళ
మా నాన్నను చంపేస్తావా అని బెదిరించినట్టుగా మాట్లాడితే చంపాను. ఈ వీడియో నేరుగా ఇక ఎక్కడికి వెళ్ళానో అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత ఇక ఎలాంటి వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతారో, ఆ తర్వాత మీ నాన్న ఊచలు లెక్క పెట్టుకుంటూ లైఫ్ లాంగ్ జైల్లో ఎలా ఉంటారో యువర్ చాయిస్. 2 రోజులు మాత్రమే నీకు టైం ఇస్తున్నాను. ఈ టైంలో నీ మనసులో ఏముందో చెప్పాలి. ఏం చెప్పినా కూడా మీ నాన్నకే. నాతో పెళ్ళి కొప్పుకుంటేనా మీ నాన్న హ్యాపీగా సేఫ్గా ఉంటాడు. కాదు కుదరదంటే ఇక పంచప్రాణాలు ప్రేమిస్తున్న మీ నాన్న జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు సూర్య. ఈలోపు అపూర్వ ఫోన్ చేస్తుంది. ఏమైంది సూర్య? భూమి లొంగిందా? లొంగకుండా ఏం చేస్తారు మేడం? మరి చూపించింది ఆ పెద్ద ఆయుధమే కదా. ఇక గుడ్ సూర్య, ఈ దెబ్బకు భూమి పెళ్ళి కొప్పుకుంటుంది. జమ్గా మీ ఇద్దరి పెళ్ళి జరుగుతుంది. అదే కదా మేడం నేను అనుకునేది. అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం తన మాంగళ్యాన్ని దారా చేసి వెంటనే నాతో పెళ్లి కొప్పుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి జరిగిపోతుంది అని ఈ విధంగా సంతోషపడుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే భూమి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో వెంటనే చెర్రీ భూమి గదిలోకి వస్తాడు. ఏంటి భూమి అదోలా ఉన్నావు అని అన్న తర్వాత, అబ్బే ఏం లేదు, నిజం చెప్పు, నీ కళ్ళే చెప్తున్నాయి, ఏదో తెలియని బాధ భయం. అసలు ఏంటో చెప్పు. అదేదో సమస్య ఉంటేనే కదా నాకు చెప్తే అర్థం చేసుకొని ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ సూర్య ఇందాక నాకు ఎదురు పడ్డాడు. ఏంటి వాడేమన్నా మళ్ళీ బెదిరించాడా? బెదిరించడం కాదు, ఆ రోజు మీ అన్నయ్యను షూట్ చేసింది మా నాన్న. ఏమంటున్నావు భూమి? అవును, వాడు ఆ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, ఈ వీడియో కనుక బయట పెడితే మీ నాన్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత పరువు కోసం మీ నాన్న చేస్తాడు. అంటే ఈ వీడియో చూపించేవాడు ఇదే బెదిరించాడా? వాడికి ఏం కావాలట? వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడట. ఏమంటున్నాడు భూమి? అవును, వాణ్ణి నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ వీడియో బయట పెట్టాడట. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే వీడియో బయట పెట్టి నాన్న ఇక ఈ వీడియో చూస్తే ప్రాణులతో బయటపడలేడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చెర్రీ. ఇప్పుడు వాణ్ణి ఎలా చేయాలి? ఏ ట్రాప్ చేసినా ఇప్పుడు మామయ్యకే ప్రమాదం కదా. అసలు పెళ్ళైన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదంతా అపూర్వ అత్తయ్య ఆడిస్తున్న నాటకం అని అర్థమవుతుంది. అర్థం కావడానికి ఏముంది, ఇది నిజమే కదా. ఇది ఒకవేళ అన్నయ్యకు చెప్తే అసలు ఎలా చెప్పాలనో అలాగే చెప్పాలి. సరే ఒక్క నిమిషం అని చెప్పేసి ఇక వెంటనే చెర్రీ బయటికి వస్తాడు. గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పరా చెర్రీ? అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? లేదన్నయ్య, ఫోన్లో మాట్లాడేది కాదు, ఇది పెద్ద ప్రాబ్లం. ఫోన్లో మాట్లాడితే ఇక సమస్య తీరేది కాదు, నేరుగా నిన్ను కలవాలి. సరే రారా ఇంటికి. సరే ఇంటికి వస్తున్నానన్నయ్య అని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్తాడు చెర్రీ. ఏంట్రా చెర్రీ అర్జెంటుగా మాట్లాడాలనో? ఆ సూర్య భూమిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకు? ఇక సూర్య భూమిని పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నయ్య.